పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. 40వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం అండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. 40వ కీర్తన 2వ వచనం. చిన్న మాట చదువుకున్నాను. నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊవిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాను. ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి అయ్యా, నాతో మాతో మీరు మాట్లాడండి. నీ హృదయంలో నిర్ణయించుకున్న ప్రతి సంగతి అయ్యా, సమయము కొంచెమే కాబట్టి నీ చిత్త ప్రకారం అయ్యా నాతో మాతో మాట్లాడమని, ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతల క్రియలు, అంధకార శక్తులు పూజలు అందుకుంటున్నాను. ఏవైనా అడ్డుపడుతున్నా యేసునామములో బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూ నీ సులువు రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతిని దాచిపెట్టి నాతో మొత్తం మీరు మాట్లాడమని, మా మధ్య మీరు ఉండండి. మత్తయి 18:20 ప్రకారం మా పట్ల నెరవేర్చమని బతిమలాడుతున్నాను. ఈ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేతల అతిక్రమ దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సులువు రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి నీ ఆత్మతో నింపి నీ చిత్తంలో నిర్ణయించిన ధారాళమే నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నాతో మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ కృపాస్తాలు సమస్తాన్ని అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో భక్తుడైన మాట్లాడుతున్న విషయం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆధ్యాత్మిక జీవితంలో అయినా భౌతికమైన జీవితంలో అయినా ఈ అనుభవాలు ఖచ్చితంగా అపవాది యొక్క ఎత్తుగడలను బట్టి, వాడేసే కుయుక్తులను బట్టి మనకు తెలియకుండానే మనము అలా జారిపోయేటువంటి అనుభవాలు ఖచ్చితంగా ప్రతి భక్తుడు భక్తురాల జీవితంలో ఉంటాయి. పై వచనంలో చూస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆమెన్. హల్లెలూయా. సహనంతో కనిపెట్టుకోవటం అంటే సుదీర్ఘంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడు కూడా. ఈ నాశనకరమైన గుంటలో నుంచి, దొంగ ఊబిలో నుండి నన్ను విడిపించయ్యా, నన్ను పైకి లేవనెత్తయ్యా. నాశనకరమైన గుంట అంటే, దొంగ ఊబి అంటే మనకు తెలియకుండా అపవాది వేసేటువంటి ఉచ్చులు. అది ఆర్థిక నష్టం కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్య అయినా, కడుపున పుట్టిన పిల్లల విషయంలో అయినా సరే, వ్యాపారమైనా, ఇంకా ఇన్ఛార్జ్ ఏ కోణంలో అయినా సరే, నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎలాగైనా నష్టపరచాలి. ఆ నష్టపరిచే కోణంలో అపవాది మనకు తెలియకుండా మన మీద పగ, ప్రతీకారాలు, లేదంటే నచ్చనటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులను వాడు వాడతాడు. వెళ్ళి ఎలా వాడతాడంటే, వాళ్ళని ఇంకొంచెం కాస్త కొద్దో గొప్ప మనస్పర్ధలు ఉంటే అది కాస్త పతనాన్ని కోరుకునేంత వ్యతిరేకత వాళ్ళలో నింపుతాడు వాడు. అవి ఎలా ఉంటాయంటే, ఆ పరిస్థితులు చిన్న మాటే. ఆ చిన్న మాట ఎలా ఉంటుందంటే వ్యతిరేకంగా ఎలా ఉంటుంది పక్కన వ్యక్తి హృదయంలో అంటే, నా మాటకి ఎందుకు విలువ ఇవ్వట్లేదు, ఈ విలువైన కారణాన్ని బట్టి నేను బతకటం కంటే చచ్చిపోవటం మేలు అనిపిస్తుంది. అపవాది ప్రేరేపించేది. అలాగనే మాంత్రిక ప్రయోగాల వల్ల మన తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయం, మనసు డిస్టర్బ్ అయ్యే వ్యవహారం ఇది. ఎందుకు ఇంక నేను బతకటం ఎందుకు, చచ్చిపోతే బాగుండు. అది వాస్తవానికి నువ్వు పరిష్కరించుకోవచ్చు ఆ సమస్య, కానీ నీకు కొండలా కనపడుతూ ఉంటుంది. అది కొండలా కనపడుతున్న ఆ సమస్యను బట్టి నువ్వేమనుకుంటావు, దిగులుగా అంతే కూర్చొని ప్రార్థన మర్చిపోతావు. ముందు ప్రార్థన చేస్తే ఇది దేవుడు ఖచ్చితంగా పరిష్కరిస్తాడని మనకు తెలుసు. అయితే వాడొచ్చి వేసే జోలపాటను బట్టి
ఇది అంత అమ్మో 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 అని భయంతో దిగులుతో చాలా బీపీ హైలైట్కి వెళ్ళిపోద్ది అనమాట. మొన్న 1వ తారీఖు అమ్మ దగ్గరకు పోయాం. అమ్మ దగ్గర క్షమించండి, అమ్మ నేను అక్క దగ్గరకు పోయాం. ఆ అమ్మాయికి మామూలుగా ఇక్కడ ఛాతిలో షుగర్ గడ్డ వచ్చింది. దాన్ని ఇడి చేసి ఆమె సర్జరీ చేసుకుంది, మా అక్కే చేసుకుంది. అది కాస్త వికటించి అంటే విరిగిపోయి కాస్త ఎంత అయిందంటే ప్రమాదకరంగా అక్కడ లోపలికి చర్మం అంతా కుళ్ళు పట్టినట్టుగా లోపలికి వెళ్ళిపోతే కడియాల వెంకటేశ్వరుల దగ్గరకు పోయి సర్జరీ చేయించుకొని అదంతా తుడిపించుకొని దాన్ని ఫోటో తీసి అమ్మకు చూపించినట్టు ఉంది. ఇక రేత్రి 12 దాకా బాగానే ఉంది. 12 దాటి 1:30, 2 కానీ బీపీ నాకు మింగుడు పడుతుంది, నాకేందవుతుంది, నాకు మింగుడు పడుతుంది, నాకేందవుతుంది. 2:30, 2:15, 3 దాకా చూసి ఇక దేవా ఏం చేయమంటావు అంటే హాస్పిటల్కి పోయానంటే పోవచ్చు. ఏ హాస్పిటల్కి పోవాలి? ఇద్దరిలో చేతిలో రూపాయి లేదు. 1వ తారీఖు మేము 2026లో అడుగుపెట్టింది ₹2 అడుగుపెట్టాం. ఏంది దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏంది ఆ ₹2 చూసుకుంటున్నాను. 3వ తారీఖు వేరే వాళ్ళకి భిక్షాటన చేస్తా అంటే అడుక్కునే వాళ్ళకి ఆ ₹2 వేసారు. ఏంది ఇక ఏం చేయాలి ప్రభు అంటే అమ్మ అంతే దిగాల చూస్తుంది, మన దగ్గర డబ్బులు హాస్పిటల్కి పోయినా. వాస్తవే, ఇక్కడ కాదులేని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి చూపిస్తే ఏమో బీపీ ఉందని. లేదని బీపీ మిషన్ పెట్టి చెక్ చేస్తే 214 పోయింది. 214 బీపీ కాస్త ఇక మళ్ళీ 2 మాత్రలు ఒక ఇంజక్షన్ పొడితే నార్మల్కి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇదంతా? గట్టిగా ఆలోచించి అసలు ఏమేదో చేద్దాం అనుకున్నా. ఆమె ఆల్రెడీ స్టాఫ్ నర్సు, గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు అమ్మ. ఇంజక్షన్ చేస్తుంది అంతా ఆమె చేయాలంటే కేకలు పెట్టుద్ది. ఇప్పుడు ఆ సర్జరీకి సంబంధించింది చూసింది. చూసి ఇక నా పిల్ల ఏంది, నా పరిస్థితి ఇక ఏమో మొదలుపెట్టింది. నేను అమ్మని అడిగా ఏం ఆలోచిస్తున్నావు అని. నేనేం ఆలోచించకపోతే ఎందుకు బీపీ పెరుగుద్ది? మనం ఏదైనా చేయగలిగింది అయితే మనం ఆలోచించేదని చేయొచ్చు. సైతానగాడు ఏం చేస్తాడంటే ఆలోచనలోకి నడిపిస్తాడు. ప్రార్థన చేయనీయకుండా, వాక్యం చదవనీయకుండా, విజ్ఞాపన మన అనుదిన చర్య చేయనీయకుండా. ఈ దురాత్మలు కూడా ఏం చేస్తాయంటే నిన్ను ప్రార్థన చేయకుండా డిస్టర్బ్ చేస్తాయి. వాటి పని అంతా ఏంటంటే ప్రార్థన పొరపాటును కూడా చేద్దామని అట్లా మోకాళ్ళు వేస్తాం. దేవా నీకు స్తోత్రాలు వేస్తాయా, ఈరోజు ఖచ్చితంగా నీ దగ్గర నేను నిలబడలేకపోతున్నానయ్యా, నా వల్ల కావట్లేదు ప్రభు, నాకు సహాయం చేయండి. మళ్ళీ నిలబడుతున్నా ప్రభు, ఎట్టన్నా కానీ ఇట్లా నేను కుస్తీలు చేశాను. నా వ్యక్తిగత అనుభూతి ఏంది. ఏం చేస్తాయంటే నువ్వు మోకాళ్ళు వేస్తే ఏసు వచ్చి నీకు ఆడ కూర్చుంటాడు. కాబట్టి నిన్ను డిస్టర్బ్ చేయాలంటే ఒళ్ళు నొప్పులు రావాలి నీకు. నిన్ను డిస్టర్బ్ చేయాలంటే మనసంతా చికాగ్గా ఉండాలి. నిన్ను డిస్టర్బ్ చేయాలంటే ఇక ఎవరో ఒకళ్ళు కదిలిస్తారు, వచ్చారు, ఏందమ్మా బాగున్నా, ఏంది అడిగిపోతుంది, ఏంది అట్టయ్యి ఇట్టయ్యి, ఇక ఏం మొదలు పెడితే ఏం చేస్తాంలే పిన్నామా, ఏం చేస్తాంలే వదినా అని చెప్పి ఇక మొదలు పెడుతుంది. ఈ సమయం పోద్ది. ఒకసారి ఈ అక్కే వచ్చింది, 7:15 నేను ప్రార్థనకు పోవాలా. నర్సాపేటలో ఉన్నప్పుడు 6వ లైన్లో ఉన్నప్పుడు బర్ర వచ్చింది అక్క. ఇవాళ నా పని అయిపోయింది, నెట్నే అనుకున్నా. ఇవాళ ప్రార్థన మొత్తం అయిపోయింది, ఈ సమయం అంతా పాడైద్ది అనుకుంటానే ఉన్నా. వచ్చింది రోడ్డు మీద దగ్గర 9 దాకా నిలబడి మాట్లాడతాను. నిలబడితే తొందరగా అక్క నన్ను వదిలేసి పక్కకు పోద్దని. అట్టేం కాల. అంతకుముందు అక్క చెప్పిన సాక్షి ఏంటంటే వాళ్ళ స్నేహితులకి అన్న దగ్గర పోతే రాబుద్ది కాదు, ఆడే ఉండనిపిస్తుంది ఆ వాక్యం అదంతా అని చెప్పంటే ఊరుకోమే అని చెప్పని ఒక ఆమె ఉంది. ఆమె వచ్చింది ఏమైనా ఎత్తుక్కుంటా వచ్చి ఆమె కూడా గంట నిలబడదు అంతే. వీళ్ళిద్దరు పోయి మళ్ళీ ఇంకొక స్నేహితురాలు చెప్పారు, నిజమేను ఆ అమ్మాయి చెప్పింది వాచ్ని ఆడకపోతే రాబుద్ది కదా, ఇక ఆడే ఉండాలి, ఇవాళ నేను చూశానని. వీళ్ళు ఇటు చేసి నా టైం 7:15 బాజినోడిని 9 పంపించారు మందిరం కాడికి. ఇలా ఎవరో అంటే వాళ్ళ సమస్యలు ఒక లెక్కలో సమస్యలను పరిష్కరించిన నా సమయం కొంచెం తగ్గింది అక్కడ. తర్వాత ఒంటరిగా వచ్చి ఏకాంతంగా నేను ప్రార్థన చేసుకుంటాను. అయితే ఇక్కడ మనం బాగా గమనించాలా, మనల్ని ఎలాగైనా సరే ప్రార్థన జరగనీయకుండా, మన ద్వారా ప్రార్థన చేయనీయకుండా నేను మీ టయానికి వదిలేస్తా. ఏంది
మన ప్రార్థన మనల్ని జరగనీయకుండా ఏదో ఒక రకంగా నిన్ను డిస్టర్బ్ చేస్తే నువ్వు పోయి ఆడుంటావు, ఆ దొంగ ఊబిలోనూ ఆ నాశనకరమైన గుంటలోనే ఉంటావు. ఇక ఆడే కూర్చుంటే ఇక బయటకు వచ్చేది ఏముండదు. నాశనకరమైన గుంట అయినా దొంగ ఊబైనా ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేస్తారంటే సైతానుగాడు ఏర్పాటు చేసాయి. ఒకవేళ పిల్లల వివాహాలు ఉంటాయి, ఏదో ఒకటి ప్రేమ అనేది ఒక గండం అయితే ఇక వీళ్ళు వాళ్ళ దేవుని సంకల్పంలో నిర్ణయించినట్టు వివాహాలు జరగకుండా ఇంట్లో పెద్దోళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు మధ్యలో. బాగా ఆ ఏట్లో కనుక ఎదురుకున్నట్టు షాప్ వచ్చినట్టు వస్తారు, వాళ్ళే వచ్చి ఎదురొచ్చారనమాట. దేవునికి ఎదురొచ్చే జరగటానికి లేదు, మేము అనుకున్నట్టు మేము అది ఏముండదు ఆడ. నిర్ణయించిన ఆశీర్వాదం ఒక సెకండ్లో తప్పించి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళు బారు కూర్చొని ఎడుతూనే ఉంటారు. అట్లా తేడా పడ్డం కూడా నేను చూశాను. అయితే ఇవన్నీ ఎత్తుగడలు ఎవరు వేస్తున్నారంటే సైతానుగాడు వేసే ఎత్తుగడలు. ఎందుకు? నువ్వు శాశ్వత కాలమైన ఆశీర్వాదం పొందటానికే నువ్వు పిలువబడ్డావు. ఆ శాశ్వతమైన ఆశీర్వాదం పొందకుండా నిన్ను పాడు చేయాలంటే నీ ప్రమేయం లేకుండా చుట్టూ ఉన్నవాళ్ళు మొదటికి వాడతాడు. ఆ కారణాన్ని బట్టి మనకు తెలియకుండా మనం ప్రార్థనలో డిస్టర్బ్ అయిపోయి గందరగోళం అవుతాం. అయితే మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలా, ఇదిలిచ్చే వ్యవహారం పెట్టుకోవాలి. దైవజనులు చెప్పే ఉంటారు మీకు, ఒక జమీందారికి మంచి పేరు తెచ్చిన గాడిద ఉంటే దాన్ని ఎలాగైనా చంపాలని పక్కనోడికి ఎర్రి పుట్టింది. దొంగలు పిలిపించి దాన్ని బట్టకొచ్చారు. ఈ లోపల మంచిగా గుంత తీశారు. ఆ గుంతలో ఆ గాడిదని తీసుకొచ్చి చేశారు. అంతటితో అయిపోయింది, బాగానే ఉంది, వాళ్ళ పని అయిపోయింది, పోవచ్చుగా. దీన్ని ఎలాగైనా చంపాలనుకున్న వాడికి వెర్రి పుట్టి బిర్రుకు దాగి దీన్ని ఎట్టగాదు ఎమ్మనే చంపాలని పార తీసుకొని మట్టేస్తూ ఉండు ఆ గుంతలో. గాడిద ఏం చేస్తుంది? ఏ పశువు అయినా సరే, గొర్రె అయినా, మేక అయినా, ఎద్దు అయినా, ఆవు అయినా, గేదైనా, దున్నపోతని ఏదైనా ఒక మట్టి ఏదన్నా మీద పడితే ఈగల వాళ్ళ చర్మాన్ని అట్ట కదిలిస్తాయి. ఈ గాడిద మీద మట్టి పడంగానే అది ఎదిలిస్తుంది, మొత్తం ఏడపడుతుంది, కింద పడుతుంది. ఇక చిన్నగా ఇది పైకి వచ్చింది. వాడి పగతో వేసే ప్రతి రాయి నువ్వు తెలివిగా వాడుకుంటే నువ్వు పైకి వచ్చే ఆయుధం అవుతుంది. లేదా నీకు అట్నే కూర్చుంటే ఏముండదు, నువ్వు ఊడిపోవాల్సి వస్తుంది. కాబట్టి శత్రువు ఎన్ని రకాలుగా రాళ్ళు వేసినా, ఎన్ని ఎత్తుగడలు వేసినా ఏంది, ఇప్పుడు అక్కడ దానికి ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇంటి పక్కన ఇంటోళ్ళే పిల్లలు, పసిపిల్లలు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళు ఏం చేశారంటే మందిరానికి ఆడకపోయారు. ఈ పిల్లలు, పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆ విగ్రహాల దగ్గర బొట్టు తెచ్చి పిల్లగాడికి వీళ్ళకి ప్రీతి అనే పిల్ల, సాగర్ అనే పిల్ల పెట్టుకున్నారు. తర్వాత బొడ్డది ఉంటుంది, ఎంత ఎత్తే ఉంటుంది, దేవాణి అని, దానికి పెట్టారు. దానికి చెప్పారు పోయి ఆడ వాకిలు ఎదురుగా బొట్టు పెట్టిపోయి, అట్నే వచ్చి పెట్టింది. అప్పుడు దొరికారు. శత్రు వేసిన ఎత్తుగడ కూడా మేలుకే, ఇది దేవుడు ఒక రకంగా మేలే చేశాడని ఇప్పుడు వాళ్ళ మొత్తానికి, ఆ కాలనీ మొత్తానికి వీళ్ళే ఆ దుర్మార్గం చేస్తున్నారని అర్థమైపోయింది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయేసరికి ఇప్పుడు మనమే తేడా చేస్తున్నామని అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఎట్టా తలెత్తుకోలేని పరిస్థితి అయింది. మొన్న మధ్య ఆయన ఇంటి పక్కన ఆయన తాగి నీచమైన మాటలు మాట్లాడు, పోయి కేసు పెడదామని పోయా. వాళ్ళ ఇంటి ఓనర్ వెంబడి వాళ్ళు అన్న ఫోన్ చేసి, వద్దులే పాష్ గారు ఆగండి, మా ముఖం చూసి ఆగండి, ఒక్కసారికి ఆగండి, లేకపోతే ఈ పాటికలు వచ్చే జైల్లో పడేవాడు. అన్ని తాగాను మొహం ఠూ అని చెప్పని నన్ను చూస్తానే, మీ అమ్మ నీ పెళ్ళాం అని చెప్పని తిడతాను. చావులో ఉండవు. అంతకుముందు ఆయన అడిగితే 2 సంవత్సరాలు అయితే ఆదరణ కోటాలి, ఇప్పుడు 2వ సంవత్సరం పెట్టాల్సి వచ్చేది. అంతకుముందు మాట్లాడిన మాటకు బండ తీసుకుందాం అనుకున్నా, ఎదురుకునే వేస్తే నెత్తి మీద ఒక దెబ్బతో అయిపోయి దేవుడు దాన్ని, కానీ దేవుడు ఆపాడు. ఇక నిన్న కూడా వాళ్ళ ఇంటి వానరు ఆపాడు. లేకపోతే కేసు నీకు దిక్కున్నవాడు చెప్పుకోవాడు, చెబుతాలే ఉండి నీకు సంగతి తెలుస్తాలే అని చెప్పని. ఏంది ఇవన్నీ ఏంటంటే అపవాదిగాడు దేవుని పని జరుగుతున్నప్పుడు, దేవుడు అనుకున్న పని నీ ద్వారా జరగాలనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేయకుండా ఏదో ఒక రకంగా, ఇప్పుడు అతనే ఆ మాట అన్న దాన్ని బట్టి ఏంది ప్రభు అని కూర్చుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. కానీ దేవునికి అప్పచెప్పే దేవుడు చూసుకుంటాడని. ఇంకోటి ఏమన్నా కాస్త కదిలితే ఇంటి వానరు చెప్పాం, ఏ మాత్రం మొహమాట లేదు, లోపలేపించి కుమ్ముడు గుమ్మిటివేను. నెక్స్ట్ కనుక నోరు జారారంటే మాత్రం ఇక అదే జరిగేది.
బాగా గమనించాలి మనము. దేవుడేమో మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. అపవాదేమో ఎలాగైనా ఆశీర్వాదం నువ్వు పొందకుండా ఆపాలని మాత్రం వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాడు. ఏంది బాగా గమనించండి. దేవుని యొక్క దయా సంకల్పంలో మీరు ఆశీర్వదింపబడటానికి పిలువబడ్డవాళ్ళు. అయింది దేవుని యొక్క మహా ఉచిత కృపను బట్టి భక్తుని యొక్క జీవితంలో మనకు కనపడుతున్న అనుభవం జిగటగల దొంగ ఊబి కనపడుతుంది, నాశనకరమైన గుంట కనపడుతుంది. అయితే భక్తుడు అంటున్నాడు అక్కడ, సహనంతో నేను కనిపెట్టుకుంటున్నాను, సహనంతో నేను కనిపెట్టుకుంటున్నాను. అయితే నా ప్రభు నా మొర ఆలకించాడు అంటున్నాడు. ఈరోజు మనం ఒకవేళ దేవుడు చెప్పినటువంటి ఆలోచన తీసుకొని మళ్ళీ కొంత సమయంలో వెంటనే మళ్ళీ వేరొక ఆలోచనలోకి అడుగులు వేస్తున్నామేమో గమనించుకోవాలి. ప్రభు అంటున్నాడు లేఖన కాంతిలో నుంచి భక్తుడి ద్వారా కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహనంతో కనిపెడుతున్నాను. మనకు అవసరమైంది అదే. మనం ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతామో ప్రాణం విసిగిపోద్ది. ప్రాణం విసిగిపోయినప్పుడు ఇక మరణం ఇంకెందుకు, చనిపోతే బాగుండు, ఈ బ్రతకటం కంటే చచ్చిపోతే బాగుండు అనే ఆలోచన వస్తుంది. ఇంకొక విషయం కూడా బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు, ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు, ఈ పరిస్థితులను టాలీ చేసుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు రాజీ పడితేనేమో ఏ విషయంలో అయినా ధైర్యం కలిగి ముందుకు అడుగులేయగలుగుతావు. అదే రాజీ పడి సర్దుబాటు చేసుకోలేని వ్యవహారం అయితే, ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఎందుకు ఇలా అని మనం అనుకుంటుంటే, అవును ఎందుకు ఇలా అని సైతాన్ని గడొచ్చి జోలపాటేస్తాడు. చివరికి నువ్వు నమ్మిన దేవుడు నీకేం చేయలేదు, నువ్వు బతకటం కంటే ఇంక చచ్చిపోవటం మేలు, చచ్చిపో అని నెడతా ఉంటాడు వాడు. మనం ఒకప్పుడు, ఇప్పుడు మీ ఎదుటున్న నేను ఇలానే ఇస్త్రీ బట్టలు నలగకుండా చాలా మురిపంగా నేను పెరిగా. మరి చేతులు బొబ్బలు చూసా, గొడ్డు కారం కలుపుకొని తిన్నాను. అమ్మ అయితే గ్రూపుల మీద లీడర్గా ఉండి కాగితాలు రాస్తా వాళ్ళు పెట్టి ఆ నూకలు కోట బెందేస్తే తిన్నాము. పల్లెటూరులో పండు మిరగాయ ముద్దలు పచ్చలు పెడతారు, అవి తీసుకొచ్చి తాలింపు వేసుకోవటానికి కూడా డబ్బులు లేక తిన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఆ స్థాయిని చూసుకొని, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను మీ కింద చెప్పాను 2026లో ₹2 అడుగు పెట్టింది నేను. తర్వాత దేవుడు కృపను బట్టి సహాయం చేసి చిన్నగా నడిపిస్తూ ఉన్నాడు. ఏంది ఇప్పుడు ఆ స్థాయి నుంచి ఈ స్థాయి చూసుకుంటే ఇప్పుడు మక్క ఫీలింగ్ అదే. నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, నాకు ఇప్పుడు ఎందుకు ఇలా అయిందని కుమిలి ఇక బద్దాకలి అదే ఆలోచన. ఒకప్పుడు నేను మా తాత మీసాలకు సంపంగ నూనె రాజు, ఇప్పుడు నేను రాచానా చెప్పమ్మా? ఇప్పుడు మా తాత నెయ్యి ఇట్లా గారేతట్టు తిన్నారు వాళ్ళందరూ, అంటే ఇప్పుడు నేను తింటానా? అప్పుడు కాలాలు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఏంది పరిస్థితులు అన్నీ తల్లకిందులైనవి. ఇప్పుడు నేను అలానే ఉండాలంటే చేయగలిగితే ఏదన్నా తప్పుడు పని అన్న చేస్తే ఆడే నిలబడతాం. నిజాయితీగా యథార్థంగా బ్రతికితే ఇప్పుడున్న పరిస్థితే. అయితే ఇదే ఉత్తమం కానీ అది అక్రమం. కాబట్టి రాజీ పడకుండా ఎక్కడ దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఈ తీరే ఉత్తమమైంది. మనం ఏం చేస్తామంటే, ఒకప్పుడు నేను అలా, మనలో ఆ ఫీలింగ్ లేకపోయినా పక్కన వాళ్ళు వచ్చి పొడుస్తారు, అక్కో చెల్లో తమ్ముడో అమ్మో నాన్నో, ఏందమ్మా ఎట్టబరిగి. నాకు అప్పుడప్పుడు చాలామంది మా ఊరోళ్ళు చాలా బాగా బతికిన వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఇట్లా చాకరీ చేసి, అదే ఎందుకు వచ్చిన తలనొప్పి ప్రభు అనుకుంటా. నేనైతే ఎట్నే అనుకుంటా, నా గతం నాకు తెలుసు. పక్కన వాళ్ళు ఇంకా మళ్ళీ చెప్తామంటే ఇట్ట పట్టుకొని మనసులో అనుకుంటేట, ఈ ఆడ దొరికింది రాకపోతే బాగుండు కదా అని. ఏంది అది గుర్తు చేసి మళ్ళీ ఇంకా నేను మళ్ళీ అదే ఆలోచనలో నలుగుతా, రుబ్బురోల్లో పాట మినపండి అలా తిరుగుతూ ఉన్నాను అనుకో, నేను నలిగిపోతానే ఉంటా. అదే నాకు ఇది సెట్ కాదు, ఇప్పుడున్న పరిస్థితి దేవుని చిత్తం.
సెట్ అయ్యానే దేవుడు కృప చూపిస్తాడని. అలాగనే దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాలు, ఆయన నడిపించుకుంటూ వెళ్ళే విధానాలు మనకు అర్థం కావు. 2007లో నాన్న చనిపోగానే సంవత్సరాల జాతరలో పిల్లల్ని తెచ్చి పెళ్లి చేయాలబ్బా, ఏంది మరి సంగతి, మేనత్త కూతురు ఉందిగా, మరి ఏంది అంది. కొండంత అండ పోయింది, మొత్తం పోయింది అన్న. కాదు బలగం కావాలి, అది ఇది అన్నారు. ఉన్న బలం పోయింది, మీరు సర్దుకోండి అన్న. కావాలని 2 సంవత్సరాలు ఆ పిల్లని మేనత్త కూతుర్ని నాన్న తరపు పెట్టారు, అంతే. నాకు అసలు ఆలోచన లేదు, తీసుకుపోయాను. ఆ తర్వాత 2009లో పెళ్లి చూపులని పోయారు. బొప్పిడి కరెక్ట్గా ఈ ముక్కు మీద ఎత్తుగా ఉంది, నల్లగా మచ్చలాగా. పిల్ల బాగుంది. మా మేనగోళ్ళు పెద్ద మేనగోళ్ళని అడిగి, ఏందమ్మా అన్న. ఏందమ్మా అంటే, ఏంది అది బాగోలేదు అన్న. అనుకుంటూ బయటకు వచ్చిన గడ్డం దెబ్బ తగిలింది. శకునాలు చూస్తారు పెళ్ళిలోకి పోతే, ఓమో దీని గడ్డం బయలుని ఎత్తు చూసి పిల్లొద్దు ఏమొద్దని అంతే వచ్చారు. అప్పుడు మిస్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ టైం 2007 నర్సాపేటలోకి వచ్చిన తర్వాత పెళ్లి చూపులు చూసిన. పెళ్లి కూతురు అనమాట. ఇక్కడ ముక్కు ఎత్తుగా ఉంది, ఇది ఉందని చెప్పని ఇక చూస్తూ ఉంటే ఏందమ్మా అన్నాను. గడ్డం పగిలింది. జీబు ఎక్కుతూ ఉంటే గడ్డం పగిలింది. ఇంక వెంటనే ఈ సంబంధం వద్దాను, ఆడ మిస్ అయింది. ఆ తర్వాత నా సొంత ఆలోచనతో అడిగితే సాగు దాగిపోయా, అది మిస్ అయింది. దేవుని ప్రణాళికలు అనుకుంటే అది మిస్ అయింది. చివరికి టోటల్గా దేవుడిని చెప్పిన మాట ఏంటంటే, ఆ పెళ్ళిళ్ళు అనుకున్నవన్నీ ఏదన్నా జరిగినది నేను ఎగిరిపోయేవాడిని. ఎందుకంటే తాతయ్య నాన్న వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన తీరుని బట్టి మా వంశం మా కుటుంబం శపించబడ్డ దాని నుంచి బయటికి తేటానికి 2021లో చెప్పిండు దేవుడు, మీ పితరులను బట్టి నీ వంశం నీ కుటుంబం శపించబడదు. ఈ లోపల 8 సంవత్సరాలు నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలను, నేను తొందరగా చావాలనుకున్నా. నన్ను తీసుకొని ఏడ్చిన రోజులే ఎక్కువ. దేవునికి ఉపయోగపడతలేదు, ఎందుకు పనికి రావట్లేదు. ఇట్లా 8 ఏళ్ళు ఏడిస్తే ఒకరోజు కూర్చొని ఇక ఏడుస్తేనే చూస్తూ ఉన్నా. ఆ పక్కన కుర్చీలో వైపు నుంచి ఒక మాట వినపడుతుంది. దేవుడు మాట్లాడుతూ గబ్రియల్ అని దేవదూత మాట్లాడుతున్నాను. చూసుకున్నా ఎవరు కనపడతలే. గబ్రియల్ దేవదూతని మిఖాయేలును కొంత దేవదూతల పరివారం ఉంది. త్రిత్వమైన దేవుడు ఆ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఏసావుగా కూర్చో ఆడ కూర్చొని ఉన్నాడు. అప్పుడు మాట్లాడితే, నిన్ను బట్టి ఆ శాపాన్ని కొట్టేసి నిత్య నిబంధన చేస్తున్నాడు. వాళ్ళు అనుకున్నప్పుడు పెళ్ళిళ్ళు కనుక అయినట్టే గద్ద గనక కోడిపిల్లని ఎగరేసుకొని పోయాడు దేవుడు. ఆ శాపం కొట్టేయటానికి కావాలనే దేవుడు కొన్ని పరిస్థితుల్లో అనుమతించి నన్ను సరిచేసుకొని నిత్య నిబంధన ఇచ్చి ఈరోజు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అదే కనుక నేను పెద్దలు నేను అనుకున్నప్పుడు ఆ పెళ్ళిళ్ళు కనుక జరిగితే నేను ఉండేవాడిని కదా మీ మధ్యలో, ఖచ్చితంగా చెబుతున్నాగా. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి అయినా సరే, దైవజనునికి వ్యతిరేకంగా ఆ ఇంట్లో మగదిక్కు లేకుండా చేసిన ఇళ్లలో మా ఇల్లు ఒకటి. ఆ శాపం నుంచి దేవుడు కొట్టేయడానికి ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు. ఇది ఒక రకంగా అయితే అపవాదిగాడు వచ్చి ఇక ఏం లేదు, అంతా అయిపోయింది, నీ జీవితమే లేదు. అవును అనుకుంటా కొంత ఏడవటం, మళ్ళీ తేరుకొని ఇది కరెక్ట్ కాదు అనుకోవటం, అటుగొట్టి దేవుడు అనుకున్న పోలేక నన్ను తెచ్చుకోండి. అయితే ఈ కాలం అంతట్లో నేను చేసిన పని ఏంటంటే, సహనంతో దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు అని మొరపెడుతుండగా దేవుని కృపను బట్టి అలా ఒడ్డును పడి ఉన్నాను. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, పరిస్థితుల వైపు చూడమాక. నేను చూసా 8 ఏళ్ళు నాకు బతకాలని, నేను చచ్చిపోతా 4 ఏళ్ళు అడ్డంగా తిరిగి మొరపెట్టి, నేను ఆడకపోతే నోరు మూసుకున్నాడు, కూర్చో ఆడికి పోమాకాడు. కాదు ప్రభు ఆడంటే, అవన్నీ తెలుసులే కానీ కూర్చో ఇటు పోమాకాడు. అట్నే 4 ఏళ్ళు ఆడనే కూర్చున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు ప్రయోజకరమైన పాత్ర చేసి, వాస్తవానికి బలిపీఠానికి పరిమితం అనుకున్న బ్రతుకుని బలిపీఠం మీద నిలబెట్టి, అలా దేవుని కృపలో ఈ హీలింగ్ ప్రేయర్స్ అని ఇవన్నీ అసలు నాకు ఇష్టం లేని పరిచయాలు ఇవన్నీ. కానీ ఆయన నన్ను ఇష్టంగా కోరుకొని ఇవన్నీ నాకు అప్పచెప్పి పదే నెడతా ఉన్నాను. ఏంది ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహనంతో ఆయన ఎదుట కనిపెట్టు, దేవుడు ఖచ్చితంగా కృపనిస్తానంటున్నాడు. ఏంది నాశనకరమైన గుంటైన దొంగ ఊబైనా అవన్నీ అపవాదిగాడు తెచ్చిపెట్టేటువంటి పనులు.
అంటే గుంటలో పడం, కానీ మనం బయటికి రాలేని పరిస్థితి కనపడుతుంది. అయితే దేవుడు అంటున్నాడు భక్తుని ద్వారా, భక్తుడు తన అనుభవంలోంచి మాట్లాడుతున్న మాట, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే సహనంతో ఆయన ఎదుట కనిపెడితే, మొర్రపెడితే ఖచ్చితంగా నా ప్రభు సహాయం చేస్తాను అంటున్నాడు. దేవుని పాదాలు పట్టుకుందామండి, ప్రభువుని అడుగుదామండి, అయ్యా నాకు సహాయం చేయి. ఈరోజు మరి ప్రత్యేకంగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఏ సమస్యలో నువ్వు ఉన్నావో ఆ సమస్యను బట్టి దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. దేవా కనికరించండి, నాకు సహాయం చేయండి అంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం, దేవా నాకు సహాయం చేయి. అయ్యా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను బట్టి ఇదిగో విన్న మాటల్లో కూడా ఇదిగో దేవా నాతో కూడా మాట్లాడుతున్నావు ప్రభువా. అయా కనికరించండి, సహాయం చేయండి ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు అంటున్నాడు, నీవు గనక సహనంతో కనిపెట్టగలిగితే ఖచ్చితంగా నేను సహాయం చేస్తానంటున్నాడు ఆయన. సహనంతో కనిపెట్టగలిగే కృప నాకు ఇవ్వయ్యా. అయా అపవాది ఎన్నో రకాలుగా గలిబిలి చేసి అయా దారి తప్పిస్తూ ఉన్నాడు ప్రభువా, నీ మీద మనసు నిలపకుండా చేస్తున్నాడు. అయా నాకు సహాయం చేయ, అయా నన్ను నిలబెట్టు ప్రభువా, అయా నాకు సహాయం చేయి, కనికరించు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. అయా సహాయము చేయండి అయ్యా అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. దేవా ఇంకా నేను ఎక్కడైనా నిన్ను గాయపరిచిన అనుభవాలు ఉంటాయా, నన్ను కనికరించు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా. నిన్ను ఎక్కడైనా గాయపరిచానేమో అయ్యా, నీకు ఆయాసకరంగా ఎక్కడైనా బ్రతికానేమో అయ్యా క్షమించు ప్రభువా. అయా కనికరించండి అయ్యా, సహాయం చేయండి ప్రభు. అయా దేవా వాక్యపు కాంతిలోంచి నువ్వు మాట్లాడుతున్నావు. అయా కనికరించండి ప్రభా, కనికరించండి. యా కనికరించయ్యా. దేవా నువ్వు మాట్లాడుతున్నావా, ఇదిగో నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకొని ఇజ్రాయేలు వినుమంటున్నావు ప్రభా. నిన్ను ఏర్పరచుకున్నాడని ప్రభు అంటున్నాడు. యాకోబు నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకొని ఇజ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించిన నీకు సహాయము చేవాడినైనా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాను అంటున్నాడు ఆయన. నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకొని యెషూరును భయపడకము అంటున్నాడు ఆయన. అంటున్నాడు ఇదిగో ఈ 2026 సంవత్సరంలో ఈ కుటుంబాలకు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదని అంటున్నాడు. నీ సంతానం మీద, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదని అంటున్నాడు. ఒకవేళ నీ పరిస్థితి ఎండిన భూమిగా కనపడుతుందేమో, దప్పిగా కొనిన వారిగా కనపడుతున్నావేమో, సహాయం కోసం దప్పిగానే ఉంటున్నావేమో, ఎండిన భూమిగా కనపడుతున్నాం. ప్రభు అంటున్నాడు ప్రవాహ జలములను కుమ్మరించేదని అంటున్నాడు. దప్పిగా గనవారి మీద నీళ్లను ఇస్తున్నానంటున్నాడు ఆయన, సహాయం ఇస్తానంటున్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదని అంటున్నాడు. నీకు పుట్టబోవారందరినీ నేను ఆశీర్వదించదని అంటున్నాడు. లేఖనం అర్థం కాక ఒకవేళ అపార్థం చేసుకుంటున్నావేమో, నాకు పిల్లలు లేరు కదా అంటే, నీ వంశాంకురంగా ఉన్నటువంటి నీ పిల్లల కడుపును పుట్టే పిల్లలు కూడా నీ వాళ్ళేగా. ఆ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు, ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. ఇంటి పేరు మీద ఎవరన్నా ఉండని భావి తరాల్లో ప్రతి ఒక్కరి మీద, నీ సంతతి మీద ఆత్మను కుమ్మరించదని, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదని అంటున్నాడు. యాకోబు వాస్తవానికి వాగ్దాన పుత్రుడుగా
అబ్రహాముకి ఇచ్చిన మాట అది. అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టిన పెద్దవాడిని పక్కన పెట్టి యాకోబుని ఎంచుకున్నాడు దేవుడు. ఎందుకంటే పునాదులు గల ఆ పట్టణానికి 12 మంది గోత్రకర్తలు కావాలి. అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అది. ఆకాశ నక్షత్రాలు, ఇసుక రేణువులు లెక్కేయటం అనేది వల్ల కాదు కదా. నిన్ను దీవించు వారిని నేను దీవించదని అంటున్నాడు దేవుడు. నిన్ను శపించు వారిని ఇదిగో నేను శిక్షిస్తానంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ఆశీర్వదింపబడుతుంది అంటున్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి అడుగు స్థలము, నువ్వు ఎక్కడ అడుగు పెడతావో, అది వ్యాపారమైనా సరే, అది రెక్కల కష్టార్జితమైన ఏదైనా సరే, నువ్వు వెళ్ళు ప్రతి స్థలముందు నేను నీతో కూడా వస్తానంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన. తిరిగి మళ్ళీ నేను నీకు చెప్పిన రీతిగా ఆ స్థలంలోకి తీసుకొస్తానంటున్నాడు. తిరిగి మళ్ళీ తీసుకొస్తాను. నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలంలో దేవుడు ఆశీర్వదిస్తాను. ఇదిగో నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను మిమ్మును వదిలిపెట్టనంటున్నాడు ఆ ప్రభు. యాకోబుతో కూడా చెప్పాడు, పద నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, అక్కడికి పద, నేను అక్కడ ఆశీర్వదిస్తానన్నాడు, నేను నీకు తోడై ఉంటానన్నాడు. యాకోబు మాత్రం ఒక నిబంధన చేసుకున్నాడు, అయ్యా నీవు నన్ను దీవించి ఆశీర్వదించినట్లయితే నాకు కలిగిన అంతటిలో నుంచి 10వ భాగం తీసి నీకు, అయ్యా ఇదిగో ఇదే స్థలం ముందు నేను వచ్చి అయ్యా నీకు అర్పణిస్తానని ఒక రాయి నిలబెట్టుకొని నూనె పోసి నిబంధన చేసుకున్నాడు యాకోబు. అది దేవుని మందిరం అట. దేవుని సన్నిధానంలో దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన ఆశీర్వాదంగా మీరు పిలువబడ్డారు. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఈరోజు నాతో మాట్లాడుతున్నావయ్యా. ఎండిన ఇదిగో తండ్రి, దప్పికొన్న వాళ్ళకు నీళ్ళనిస్తానంటున్నావు ప్రభువా. అయ్యా ఎండిపోయిన భూమికి ఇదిగో తండ్రి దేవా, ఇదిగో తండ్రి పచ్చటి భూస్థలంగా మారుస్తానండి, ప్రవాహ జలములు ఇస్తానంటున్నావు ప్రభువా. యాకోబు నేను ఏర్పరచుకున్నాను అంటున్నావు, ఇజ్రాయేలు ఇనుము అంటున్నావు ప్రభువా. అయ్యా ఏర్పరచుకున్న మేము దేవా, ఇదిగో మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నావయ్యా. ఇజ్రాయేలుగా ఆశీర్వదించడానికి నువ్వు కోరుకున్నావయ్యా. అయ్యా నువ్వు చెప్పే మాట కూడా మేము వినాలి ప్రభువా. వినకుండా పెడచెవిని బట్టి అనేకమైన ఐహిక విచారాల చేత ఒకవేళ ఇదిగో ప్రభువా మేము నీ మాట నువ్వు చెప్తున్నావు, నేను ఆశీర్వదిస్తున్నానని, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నావు. ఒకవేళ చుట్టూ ఉన్న పరిస్థితులను తొంగి చూసుకుంటే నీ మాటను లక్ష్య పెట్టక నిర్లక్ష్యం కలిగి ఉంటే క్షమించండి అయ్యా. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు. ఈ 2026 సంవత్సరం ఈ ప్రాంతానికి, పరిచర్యకి, కుటుంబాలకు నువ్వు ఇస్తున్నటువంటి వాగ్దానం, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమిని ప్రవాహ జలములను కుమ్మరించేదని అంటున్నావు ప్రభా. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అయ్యా. మా సంతతి మీద ఇదిగో ప్రభా నీ ఆత్మను కుమ్మరిస్తానంటున్నావు. మాకు పుట్టే బిడ్డలను ఆశీర్వదిస్తానంటున్నావు ప్రభా. ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం మీరు ఇదిగో తండ్రి ఈ సంవత్సరం మాకు ఇచ్చారయ్యా. ఈ 2026 సంవత్సరంలో గ్రహించు బిడ్డ, ఇదిగో చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట ప్రభు చిత్త ప్రకారం నువ్వు నిలబడితే ఈ 2026 సంవత్సరం ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ కుటుంబంలో సమస్యలు పరిష్కరిస్తున్నాడు దేవుడు. ఇదిగో వ్యాపారాన్ని వృద్ధిలో చేస్తా ఉన్నాడు. రెక్కల కష్టాజీతాన్ని దీవిస్తున్నాడు. ఏళ్ల నాటిని బట్టి ఇదిగో నా కుటుంబం ఇలా పతనం అయిపోతుందని ఏడుస్తున్నావు కదా, ఇదిగో నీ కుటుంబాన్ని తిరిగి మళ్ళీ పూర్వ వైభవం కంటే ఇంకా రెట్టింపైన వైభవంలోకి దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఎవరికి అందనంత ఉన్నత స్థితిలో ఇదిగో యెషయా 58:14 ప్రకారం ఉన్నతమైన ఆ శిఖరంపై నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. నీ బిడ్డలను నిలబెట్టబోతా ఉన్నాడు. నీ మనో సంతానాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. ప్రభు సేవలో వాడబడబోతున్నారు మీరు. నీ పిల్లలు సేవకులు అవుతారు. ఖచ్చితంగా ఇది చూస్తావు నువ్వు. అందరూ రక్షించబడతారు. నా భర్త మారట్లేదయ్య అంటున్నావు కదా, నీ భర్త మారబోతున్నాడు. ఈ సంవత్సరం రక్షణ పొందబోతా ఉన్నాడు. నీ పిల్లగాడు కూడా రక్షణ పొందబోతా ఉన్నాడు. నీ అల్లుడు రక్షణ పొందబోతా ఉన్నాడు. నీ కుటుంబ సమస్యలని పరిష్కరించబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరం. తాగుడుకు బానిసైన వాడిని కాస్త విడిపించి ఒక
ఘనమైన ఒక సమస్యను దేవుడు అక్కడ అనుమతించి ఆ వ్యక్తిని మార్చబోతా ఉన్నాడు. దేవుడు కార్యం జరిగించబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయబోతా ఉన్నాడు. నా భర్త మారట్లేదయ్యా, నా పిల్లల పరిస్థితి అయ్యా, నేను ఈ సమస్యతో వేదన పడుతున్నాను అంటున్నావు కదా. ప్రభు ఖచ్చితంగా ఆ సమస్యలో ఉన్నాడు. నీ భర్తతో ఉన్నాడు. వాళ్ళ హృదయాంతరంగాలు మార్చబడే ఉన్నాయి, కాకపోతే బెట్టుగా ఉన్నారంతే. వెంటనే మారిపోతే చులకనైపోతానంతగా బెట్టుగా ఉన్నారే కానీ ఇక మార్గం లేదు, నేను మారాల్సిందే అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. దేవుడు కార్యం చేయబోతా ఉన్నాడు. నీ కోడల విషయంలో కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుడు ఇదిగో ఆ దారి నుంచే భయం పుట్టించుకుంటూ వస్తూ ఉన్నాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాను కదా, నా పరిస్థితి ఏంది, నా కుటుంబం ఇదిగో ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను కదా, నా పరిస్థితి ఏందని అనుకుంటున్నారు కదా. నా ప్రభు అంటున్నాడు ఈరోజు, ఇదిగో దాహం చేత సమస్య పరిష్కరింపబడక దాహం చేత ఉన్నావు కదా, నా ప్రభు నీళ్ళు ఇస్తానంటున్నాడు. ఇదిగో ఎండిన భూమిగా ఎంత చేసినా ఏమి కావట్లేదు, ఏందో మా పరిస్థితులు, నా కుటుంబం, నా కాపురం, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అనుకున్నా కదా, ప్రవాహ జలములుగా చేస్తానంటున్నాడు నా ప్రభు. ప్రవాహ జలములుగా కుమ్మరిస్తానంటున్నాడు ఆయన. జలములు కుమ్మరించబడితే ఏమవుతుంది? తొలకరి వర్షాన్ని బట్టి పచ్చిక బయళ్ళు మొదలవుతుంది. ఆశీర్వాదం అది. దేవుడు మొలకలు మొలిపిస్తానంటున్నాడు నీ భూమిలో, నీ కుటుంబంలో, ఇదిగో నీ పిల్లల జీవితాల్లో. అలాగే అల్లుడు కానీ కోడలు కానీ ఇదిగో రాబోతున్న దినాల్లో ఆశీర్వాదం మీరు చూడబోతా ఉన్నారు. ఈ సంతతి మీద ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, ఆత్మను కుమ్మరిస్తానని, ఆధ్యాత్మికంగా కూడా బలవంతులుగా చేస్తానన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రభు బలవంతులుగా చేస్తాను. నీ ప్రార్థన వ్యర్థం కాలేదు, నీ కన్నీరు వ్యర్థం కాలేదు. ప్రభు నీకు సమాధానం ఇస్తున్నాడు ఈరోజు. ప్రభు అంటున్నాడు, నీ పుట్టబోయే బిడ్డలు, నీ వంశంలో ఎంతమంది ఉంటారో ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ప్రతి ఒక్కరిని యేసు నామములో ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. ఇదిగో ఇది నీకు నిర్ణయించబడిన స్వాతంత్రించుకోవాల్సినటువంటి ఆశీర్వాదం. ఆయన పాదాలు పట్టుకో. పొరపాట్లుంటే ప్రభు క్షమించమని అడుగుదాం. అయ్యా ఇదిగో తండ్రి, భక్తుడు అంటున్నాడు, అయ్యా సహనంతో కనిపెట్టాను అంటున్నాడు. అయ్యా కొంత సమయం సహనంతో కనిపెట్టి మరికొంత సమయంలో ప్రాణం విసిగినట్టుగా చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు చావైనా రావట్లేదు అనుకుంటుంది. అయ్యా ఈ పరిస్థితులు ఉంటే క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. నా ప్రార్థన ఆలకించావని ఈరోజు మాట్లాడుతున్నావయ్యా. నా కన్నీరు చూసి కదిలిపోని దేవుడుగా ఉన్నావని సాక్ష్యం ఇస్తున్నావు ప్రభువా. అయ్యా ఆనాడు యాకోబు నీ పాదాలు పట్టుకొని పెనుగులాడితే తొడగూటి మీద కొట్టావయ్యా. కారణం ఒకటే, తన శక్తి మీద తను ఆధారపడ్డాడు. ఒకవేళ మేము మా బుద్ధిని బట్టో, జ్ఞానాన్ని బట్టో, శక్తిని బట్టో, సొంత ప్రయత్నాన్ని బట్టో ఏ విషయంలో అయినా సరే నీ జోక్యానికి అనుమతి ఇవ్వకుండా చేస్తుంటే క్షమించండి ప్రభువా. ఆనాడు దేవా ఇదిగో యాకోబు నన్ను వదిలిపెట్టంటే తన బలాన్ని బట్టి దేవుణ్ణి వదిలిపెట్టకుండా తొడగూటి మీద కొట్టినప్పుడు, ఓ సమస్య అనుమతించినప్పుడు, ఒక పరిస్థితి అనుమతించిన అప్పుడు దేవా నీ పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి మగసిరిగాల వాడే మొరపెట్టినప్పుడు ఆశీర్వదించావయ్యా. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడివి కాబట్టి ఇదిగో నువ్వు ఇజ్రాయేలే అన్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని కూడా అలానే పిలుస్తున్నావు ఈరోజు. ఇక వందనాలు ప్రభా, వందనాలు అయ్యా. ఒకప్పుడు స్థాయిని, ఒకప్పుడు పరిస్థితులను తలపోసుకుంటే మేము ఈ స్థితిలో మేము బ్రతకలేమయ్యా. కానీ నువ్వు ఇచ్చిన మాటను బట్టి మేము బ్రతుకుతున్నామయ్యా. నువ్వు ఇచ్చిన కృపను బట్టి మేము నడుస్తున్నాం ప్రభా. అయ్యా నీ దానముల చేత మమ్మల్ని పోషిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు అయ్యా. అణగారిపోయావని అనుకోవచ్చు నలుగురు, అయిపోయిందిరా వీళ్ళ పరిస్థితి అని నానేవాళ్ళు అనుకోవచ్చు. కానీ దేవా ఇదిగో తండ్రి, ఎండిపోయిన ఎముకల్ని గొప్ప సైన్యంగా చేసిన దేవుడవు అయ్యా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మొద్దు కంట నడికిన ఇదిగో తండ్రి చిగురు పుట్టుతుందన్న, అంకురం పుట్టిస్తానన్నా ప్రభా. యాకోబు చిగురు అన్నావు ప్రభా యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో. నీ కృప ద్వారా మేము చిగురిస్తున్నాం. ఈ 2026 సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం మేము చూడబోతున్నాం ప్రభా. ఎక్కడ నిందలు ఎదుర్కొన్నావో, ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నావు, ఎక్కడ ఛేదరించారో నా అనేవాళ్ళు అక్కడే నీ తలెత్తబోతున్నాడు. అక్కడ యోసేపులాగా అందనంత ఉన్నతమైన స్థాయిలో నేను నిలబెట్టి నీ దగ్గరికి నీ వాళ్ళని నడిపించబోచు అన్నాడు. సాగిలపడి అమ్మా మా సమస్య ఇది, మా కోసం ప్రార్థన చేయండి అని అడిగేలాగా నా ప్రభు చేయబోతున్నాడు. నీ ద్వారా అనేక సహాయాలు వాడు అందుకోబోతున్నాడు.
అందుకోబోతున్నారు వాళ్ళు. నీ తమ్ముడైనా సరే, నీ తోడబుట్టిన వారైనా సరే, తల్లి అయినా సరే, అందరూ నీ దగ్గరకు రాబోతున్నారు. యాకోబు అనుకున్నాడు నా బిడ్డ లేడు అని చెప్పని, కానీ ఇదిగో నిన్ను గురించి అనుకోవచ్చు చాలామంది అంతా అయిపోయింది ఇక లేదులే అని ఏడ్చి ఉండొచ్చు నీ కళ్ళ ముందు. వాళ్ళే నీ దగ్గరకు వచ్చి సంతోషంగా దేవుని మహింపరచబోతున్నారు. ఎవరైతే మారాలనుకుంటున్నావో వారిని సైతం మెడలు వంచి రక్షణ అనుభవంలోకి తేబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో ప్రభు చేయబోతున్న కార్యం ఇది. విశ్వసించి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. ఇదిగో తండ్రి, ఈరోజు అనేక సంగతులు కొద్ది సమయంలో మాతో నువ్వు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఏ మాట వ్యర్థమైపోకుండా ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాలు కూడా మా జీవితాల్లో అయ్యా సఫలపరచమని, నెరవేర్చమని, ఈ 2026 సంవత్సరం ముగింపులో ఇదిగో నా దేవుడి గొప్ప కార్యం చేశాడని బిడ్డలు ఎలుగెత్తి సాక్ష్యం ఇచ్చినట్లు సహాయం చేయి. ఈ ప్రారంభ మాసం నుంచి ముగింపు మాసంలోగా ప్రభువా నీవిచ్చిన వాగ్దానాలన్నీ యేసునామములో నెరవేర్చబడును గాక. ఈరోజు నువ్వు పలికిన ప్రతి మాట యేసునామములో అక్షరాల బిడల జీవితాల కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఈ గొప్ప కార్యాలు నీవు తోడై ఉండి జరిగించుదు గాక. ఆనాడు యాకోబు లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు దేవా నువ్వు తోడై ఉండి అయ్యా రెండంతలుగా నువ్వు దేవా ఇదిగో ఆనాడు యాకోబు అన్నాడు, అయ్యా ఒంటి కర్రతో నేను వచ్చాను, ఆ ఏరు దాటి ఇదిగో నేను 2 గుంపులయ్యానన్నాడు. అయ్యా యోసేపును కూడా 2 అంతల ఫలించడు కొమ్మగా ఆశీర్వదించావు. యాకోబుకు తోడైన దేవా, యోసేపుకు తోడైన దేవా, మాకు కూడా తోడైన దేవా, మా కుటుంబాలకు తోడైన దేవా, బిడ్డలకు తోడైన దేవా, భర్తలకు, భార్యలకు దేవా, కోడళ్లకు, అల్లుళ్లకు, మనవ సంతానానికి కలిగిన స్థిరాస్తులకు తోడైన దేవా. అయ్యా రానున్న 2027 సంవత్సరంలో మేము సాక్ష్యం ఇవ్వాలి. 26లో ఒక్క కర్రతోనే మేము బయలుదేరాము. ఇదిగో మేము 2 గుంపులయ్యామని, అయ్యా 2 గుంపులయ్యామని యాకోబు అంటున్నాడు ప్రభు. యోసేపు పిల్లలను చేర్చుకొని వీళ్ళు కూడా నా బిడ్డలే అంటున్నాడు ప్రభు. ఎఫ్రాయిం, మనష్షే అని 2 అర్ధగోత్రాలుగా దేవా నీ శాశ్వతమైన ఆశీర్వాదంలోకి ఆ బిడ్డలు చేర్చబడ్డారయ్యా. యోసేపు ఫలించెడు కొమ్మ అని చెప్పని ఆశీర్వాదం దేవా, అలాగ మేము ఫలించెడు కొమ్మలుగా అయ్యా 2 అంచెల ఆశీర్వాదంతో 2027లో అడుగు పెట్టలేస్తున్నాములో. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరు నీ కృపను బట్టి అలాగ అడుగు పెట్టుదురుగాక. నీ చిత్తము నెరవేర్చబడును గాక. కనికరించి సహాయము చేయమని ఇటు రీతిగా నాతో మాట్లాడిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనలు యేసునామములో వాటి ప్రభావాన్ని బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి యేసునామములో త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులయ్యా. మా కోసం ప్రార్థించమని ఆ రీతులుగా అడిగిన బిడ్డలున్నా అందరూ అవసరత దేవా నీ కృపచ తీర్చండి. నా కోసం, మా కోసం పరిచయాలు అన్ని విధాలు ప్రార్థిస్తున్న బిడ్డలను ఉపవసించి వ్యక్తిగతం కుటుంబ ప్రార్థన అందరినీ దీవించి, దర్శించి, రక్షించి, ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దేవునిచ్చి కృపలు వర్ధలు చేసి అభిషేకించి నీ సేవలు గొప్పగా వాడుకోమని చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, సమాజాన్ని, అనాథ సంకల్పం నిర్ణయించిన పరిచయం సంఘబిడ్డ సమస్తాన్ని చేతులు కాపాడి దీవించి ఆశీర్వదించి చేస్తున్నామని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 నేను కృపాస్తుల బిడ్డలను అప్పచెప్పి నేను మాయంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్న ముందు ఏకీపించు అందరికి నిత్యత్వము చేరు పర్యంతన సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు కూడా కలిగిన సమస్తానికి నిత్యత్వం చేరు పర్యంతం సదాకాలం చూడండి నడిపించి ఆశీర్వదించునుగాక. 2027 సంవత్సరంలోకి 2 అంతల మేలు పొందే ప్రభు అడుగుపెట్టి ప్రభు చెప్పిన మాటలు నెరవేర్చి మనందరి ద్వారా మహిమ పొందునుగాక. అలాగూ జరిగించిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. యేసు రక్తమునకేచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులకి అవి ఎంత ప్రమాద మాంత్రిక ప్రయోగం అవి ఏవైనా వాటి అన్నిటికీ అనంతరాన సర్వనాశనం ఇచ్చనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యేసు రక్తమునకి జయము జయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికి తోడు నడిపించునుగాక. ఆమేన్.